అందరికీ నమస్కారం అండి. ఒకప్పుడు ఫేమస్ అయిన, ఇప్పుడు కనుమరుగైపోయిన, స్వాతంత్రానికి పూర్వం రైల్లో పనిచేసే వాళ్ళు వండుకున్న రైల్వే మటన్ కర్రీ తయారీ విధానం, కావలసిన పదార్థాలు చూద్దామండి. రైల్వే మటన్ కర్రీకి కావలసిన మసాలాలకి ఇప్పుడు మనం ప్రిపరేషన్ చేసుకుందామండి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టి మీడియం ఫ్లేమ్ మీద వేడైన తర్వాత దానిలో ఒక 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, 1 స్పూను సోంపు, ఒక 2 నల్ల యాలకులు, ఒక 5-6 రెగ్యులర్గా వాడుకునే యాలకులు, అలానే ఒక చిన్న ముక్క జాజికాయ, ఒక 2 ఇంచులు దాల్చిన చెక్క ముక్కలు, ఒక రాతి పువ్వు వేసి, అలానే 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకుని ఒక 3 నుంచి 4 సెకండ్ల పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దానిలో 1 స్పూన్ మిరియాలు కూడా వేసి వాటిని కూడా మరో 2 సెకండ్ల పాటు ఫ్రై చేసుకుని చల్లారనిచ్చి ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ మసాలాలన్నిటినీ వేసుకుని ఒక 1/2 స్పూన్ ఉప్పు కూడా వేసి వాటిని మెత్తటి పౌడర్గా తయారు చేసి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు రైల్వే మటన్ కర్రీలో బంగాళదుంపలు కూడా యాడ్ చేస్తానండి. అందుగురించి ఒక 3 పెద్ద సైజు బంగాళదుంపలను తీసుకుని శుభ్రంగా కడిగిన వాటిని పీలర్తో పీల్ చేసుకొని మనకు కావాల్సిన సైజులో పెద్ద పెద్ద బంగాళదుంప ముక్కలే వేసుకుంటారండి. అందుకని ఒక దుంప 2 ముక్కలుగా కట్ చేసి శుభ్రంగా స్టార్చ్ పోయే వరకు ఒక 2 సార్లు కడుక్కుని నీరు లేని వాటిని ఒక బౌల్లో వేసి ఒక 1/2 స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు వేసి ఈ ముక్కలకి పట్టేలాగా బాగా టాస్ చేసుకొని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు గ్రేవీ గురించి మనం ఒక 3 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకుని వాటిని కూడా సన్నటి ముక్కలుగా తరుక్కుని పక్కన ఉంచుకుందాం. ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్నామండి. బంగాళదుంపల్ని మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు కూర వండడానికి స్టవ్ మీద ఒక కడాయి పెట్టి దానిలో ఒక 5 టేబుల్ స్పూన్లు నూనె వేసి నూనె బాగా వేడైన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలన్నిటినీ వేసుకుని గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉల్టా పుల్టా చేసుకుంటూ మనం ఫ్రై చేసుకుందామండి. ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్లోకి మారిన ఈ బంగాళదుంప ముక్కలన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసి పక్కన ఉంచుదాం. బంగాళదుంపలు వేయించుకున్న నూనెలోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలన్నిటినీ వేసి ఉల్లిపాయలు మెత్తగా అయ్యే వరకు హై టు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకుందామండి. బ్రౌన్ ఆనియన్స్ అవనీయకండి, అలానే మాడిపోకుండా చూసుకోండి. ఇలా బాగా మెత్తబడిన ఈ ఉల్లిపాయ ముక్కల్లో శుభ్రంగా కడిగి శుభ్రం చేసుకున్న 1 కేజీ మటన్ ముక్కలన్నిటినీ వేసి వీటన్నింటినీ ఉల్లిపాయ ముక్కల్లో కలిసేలాగా బాగా కలుపుకుందాం ఒక 3-4 నిమిషాల పాటు. ఇలా బాగా ఫ్రై చేసుకున్న దానిలో 1.5 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక 6 నుంచి 7 పచ్చిమిరపకాయలు పేస్టు, కావాలనుకుంటే మీరు కారం ఇంకా ఘాటు కావాలంటే పెంచుకోండి, మనం కారం కూడా వేస్తాము. వేసి వీటి పచ్చివాసన పోయే వరకు మరో 3 నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీదే వేయించుకుందామండి. ఇలా బాగా వేగిన దానిలో డ్రై రోస్ట్ చేసుకున్న మసాలా పౌడర్లో సగం వేసుకుని ఒక 2 టేబుల్ స్పూన్లు కారం, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, ఒక 3 మీడియం సైజు టమాటోలను ప్యూరే చేసుకొని వాటిని వేసి
ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకుందాం. ఒక 4 నిమిషాల పాటు గరిటె వదలకుండా తిప్పుతూ ఫ్రై చేసుకుందామండి. ఇలా బాగా ఉడుకుతున్న మటన్లోంచి, టమాటోల్లోంచి, ఉల్లిపాయల్లోంచి వచ్చే నీరుతోటి ఉడికిన మటన్ చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు మనం దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్లు చిక్కటి చింతపండు రసం కూడా వేసుకుని దాన్ని కూడా ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలా బాగా కలిసిన మటన్లో ఒక 2 గ్లాసుల వేడి నీరు వేసి మూత పెట్టి మీడియం టు లోలోని ఒక 20 నిమిషాల పాటు ఉడికించుకుందామండి. 20 నిమిషాల తర్వాత మనం ఫ్రై చేసుకున్న బంగాళదుంప ముక్కలన్నిటిని కూడా వేసి అలానే ఒక అర గ్లాసు చిక్కటి కొబ్బరిపాలు కూడా వేసుకుందాం. ఇలా వేసుకున్న బంగాళదుంపలు ఈ కొబ్బరిపాలు బాగా కలిసేలాగా కలుపుకొని మరొక 6 నిమిషాల పాటు ఉడికించుకుందామండి. కుక్కర్లో కంటే ఇలా వండిన ఈ మటన్ కొంచెం టైం టేకింగే కానీ మెత్తగా ఉడికిపోయిందండి. ఇప్పుడు వేసిన బంగాళదుంపలు కూడా మరొక 5 నిమిషాల పాటు గ్రేవీలో ఉడికించుకుందామండి. అలానే మిగిలిన మసాలా కూడా వేసి బాగా కలుపుకుందాము. ఇప్పుడు ఈ కూర గురించి హిస్టరీ తెలుసుకుందామండి. ఫస్ట్ టైము దీన్ని పశ్చిమ బెంగాల్కి చెందిన రైల్వే పని వాళ్ళ గురించి వండుకున్న దాన్ని రైల్వే అధికారులు రుచి చూసి ఇక దీనికి అడిక్ట్ అయిపోయి ఈ రైల్లో మొదటిసారి ఈ కూరను అఫీషియల్గా వాళ్ళే అనౌన్స్ చేసి ఎప్పుడు కూడా వండించుకు తినేవాళ్ళంటండి. అలా ఎన్నో ఏళ్ల పాటు ఈ కూర చాలా ఫేమస్ అయ్యి నడిచింది. తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఇండియాను వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఈ మటన్ కర్రీ దాదాపు అంతరించిపోయిందని చెప్పుకోవచ్చండి. కానీ ఇప్పటికీ దీని వాసనలు పశ్చిమ బెంగాల్లో ఉంటాయి. మనం వెళ్ళినప్పుడు ఈ కూర చాలామంది ఇళ్లలో తయారు చేస్తారు. మంచి రుచిగా గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి. దీన్ని వేడివేడి అన్నం, చపాతీలు, పుల్కాలతో తింటే చాలా రుచిగా ఉంటుందండి. టేస్ట్లో బెస్ట్ అని చెప్తాను ఈ రైల్వే మటన్ కర్రీ. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే తప్పకుండా తయారు చేసుకుని రుచి చూసి నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి ఎక్కువ మందికి షేర్ చేయండి.